హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారనమాట. హౌ మెనీ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడిగారనమాట. మ్యాచింగ్ వచ్చి ఆర్గనైజేషను, యూనియన్ మినిస్ట్రీ ఇచ్చారు. సో ఫస్ట్ మనం చూసుకుంటే ద నేషనల్ ఆటోమేటివ్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అని ఇచ్చారు. ఇది ఇన్కరెక్ట్ అనమాట. క్వైర్ బోర్డ్, క్వైర్ బోర్డ్ వచ్చి మనకి మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అని ఇచ్చారు. ఇది ఇన్కరెక్టే. మనకి క్వైర్ అంటే మనకి తెలుసు కదా, కొబ్బరి నుంచి వస్తుంది అనమాట, కొబ్బరి నార క్వైర్. ఈ క్వైర్ బోర్డు మనం అంటే కామన్ సెన్స్తో ఆలోచిస్తే క్వైర్ ఇండస్ట్రీ అనేది హెవీ ఇండస్ట్రీస్ కిందకి రాదు. సో అలా మనకి కరెక్ట్లీ మ్యాచ్డ్ అనుకోవచ్చు, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. తర్వాత నేషనల్ సెంటర్ ఫర్ ట్రేడ్ అండ్ ఇన్ఫర్మేషన్ అన్నారు, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియా ఎంటర్ప్రైజ్. సో మనకి యూపీఎస్సీలో ఒక థీమ్ తెలుసు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే మ్యాచింగ్లో మనకి ఇంటర్చేంజ్ చేస్తారనమాట. సో వీటిల్లో ఏం చేస్తారంటే క్వైర్ బోర్డ్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో దీనికి ఇక్కడ థర్డ్ దానికి ఇచ్చారు. తర్వాత నేషనల్ సెంటర్ ఫర్ ట్రేడ్ ఇన్ఫర్మేషన్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫస్ట్ దానికి ఇచ్చారు. తర్వాత ద నేషనల్ ఆటోమేటివ్ బోర్డ్ ఇది వచ్చి మనకి మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. సో ఏవి కూడా కరెక్ట్గా మ్యాచ్ కాలేదు, ఆన్సర్ వచ్చి డి అనమాట. సో మనకి అఫీషియల్ వెబ్సైట్స్లో చూసుకుంటే నేషనల్ ఆటోమేటివ్ బోర్డ్ వచ్చి మనకి మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. తర్వాత వచ్చి క్వైర్ బోర్డ్ చూసుకుంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. సూక్ష్మ, లఘు और మధ్యం అధమ్ మంత్రాలయ, భారత్ సర్కార్. సో నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఫర్ ట్రేడ్ ఇన్ఫర్మేషన్ వచ్చి మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఏవి కూడా మనకి కరెక్ట్గా మ్యాచ్ కాలేదు. ఇప్పుడు చూడండి, నేషనల్ ఆటోమేటివ్ బోర్డ్ వచ్చి మనం చూసాం కదా, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్లో ఉంది. ద క్వైర్ బోర్డ్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో ఉంది. తర్వాత వచ్చి ద నేషనల్ సెంటర్ ఫర్ ట్రేడ్ ఇన్ఫర్మేషన్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉందన్నమాట. సో మనకి ఆన్సర్ వచ్చి డి, నన్. ఏవి కూడా కరెక్ట్గా మ్యాచ్ కాలేదు. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో మనం చూసుకుంటే బోర్డ్స్కి సంబంధించి మనం ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. టీ, కాఫీ అనేవి ఫేవరెట్ టాపిక్స్ యూపీఎస్సీ వారు అని చెప్పి. ఇప్పుడు క్వైర్ బోర్డు యాడ్ అయింది. సో క్వైర్ బోర్డుకి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో మనకి టీ బోర్డు కింద క్వశ్చన్స్ ఇచ్చారు. టీ బోర్డ్ అనేది స్టాట్యూటరీ బాడీ కరెక్టే. ఇట్ ఈస్ రెగ్యులేటరీ బాడీ అటాచ్డ్ టు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ అండ్ వెల్ఫేర్ అని. ఇది ఇన్కరెక్ట్ అనమాట. సో మనకి టీ బోర్డ్ అంటే మన కామర్స్ కిందకి వస్తుంది అనమాట, అగ్రికల్చరు, ఫార్మర్స్ వెల్ఫేర్ కిందకి కాదు. తర్వాత టీ బోర్డ్ హెడ్ ఆఫీస్ వచ్చి మనకి బెంగళూరు అని ఇచ్చారు, ఇది ఇన్కరెక్ట్. కాఫీ బోర్డ్ అయితే బెంగళూరు, టీ బోర్డ్ అయితే కలకత్తా. తర్వాత వచ్చి మనకి ద బోర్డ్ హ్యాజ్ ఓవర్సీస్ ఆఫీస్ అట్ దుబాయ్ అండ్ మాస్కో. దుబాయ్లో, మాస్కోలో టీ బోర్డ్కి ఓవర్సీస్ ఆఫీస్ ఉన్నాయి. సో మనకి ఎన్ని కరెక్ట్ అయినాయి? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్, డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ టీ బోర్డ్ మన అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే టీ బోర్డ్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి కామర్స్ కిందకు వస్తుంది టీ బోర్డు. తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకా చూసుకుంటే టీ ఇండస్ట్రీస్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ నోట్ చేసుకుంటా ఉండండి. మనకి టీ బోర్డు స్టాట్యూటరీ బాడీ, టీ యాక్ట్ ఉంది 1953 సెక్షన్ కూడా మనకి అడిగే అవకాశం ఉంది. సో టీ బోర్డు మనకి సెక్షన్ 4 ఆఫ్ ది టీ యాక్ట్ 1953లో మనకి ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయిందంటే 1 ఏప్రిల్ 1954లో కాన్స్టిట్యూట్ అయింది టీ బోర్డు అనేది. సో మనకి ఆల్రెడీ ఒక క్వశ్చన్ వచ్చింది ప్రీవియస్గా 2008లో, మనకి బోర్డ్స్ ఇచ్చి హెడ్ క్వార్టర్స్ ఇచ్చారు. అప్పుడు మనం చూసాం కాఫీ బోర్డు మనం చెప్పుకున్నాం కదా, కాఫీ బోర్డు బెంగళూరు. నెక్స్ట్ రబ్బర్ బోర్డు వచ్చి కొట్టాయం, టొబాకో బోర్డు మనకు తెలుసు గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
నెక్స్ట్ టీ బోర్డు వచ్చి కలకత్తా. మనకి బెంగళూరు అని ఇచ్చారు కాబట్టి అది ఇన్కరెక్ట్ అయింది. సో మనకి ఇక్కడ మనం అప్పుడు ఎక్స్ప్లెనేషన్ కూడా చూసాం, ఒకసారి చూసుకోండి. కాఫీ బోర్డు ఇది అటానమస్ బాడీ. కాఫీ బోర్డు రబ్బర్ బోర్డు స్టాట్యూటరీ బాడీ. రబ్బర్ యాక్ట్ 1947 ఈ యాక్ట్స్ చూసుకోండి. రబ్బర్ బోర్డు వచ్చి రబ్బర్ యాక్ట్ 1947. నెక్స్ట్ టీ బోర్డు మనం చూసాం కదా, టీ యాక్ట్ ఉంది 1953. నెక్స్ట్ టొబాకో బోర్డు వచ్చి మనం చెప్పుకున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఉంటుంది. తర్వాత ఇది మనకి టొబాకో బోర్డ్ యాక్ట్ అని ఒకటి ఉంది 1975. మనకి మ్యాచింగ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో బోర్డ్స్ ఇచ్చి యాక్ట్స్ మ్యాచ్ చేయమంటారు, లేదంటే ఇయర్స్. సో అలా చూసుకోండి. తర్వాత మనకి టీ బోర్డు మనకి చూసుకుంటే ఎక్కడెక్కడ మేజర్ ప్రొడ్యూసర్స్ అని చూసుకుంటే మనకి అస్సాము, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ టీ చాలా ఫేమస్, నార్త్ ఇండియాలో. నెక్స్ట్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, సౌత్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. అనంతగిరి హిల్స్ దగ్గర టీ ప్లాంటేషన్స్ ఉంటాయి. సో మనకి ఇదే సేమ్ ఎగ్జామ్లో 2022లో టీ గురించి ఇంకో క్వశ్చన్ వచ్చింది. టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏవని అడిగారు. ఆల్ 4 స్టేట్స్: ఆంధ్రప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర. సో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. మనకి బ్లాక్ టీ అనేది ప్రొడ్యూస్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్. కేరళ మనకి బ్లాక్, గ్రీన్ టీ. మేజర్ టీ గ్రోయింగ్ రీజన్స్ వచ్చి మున్నార్, వైనాడ్, ఇవన్నీ మనకి టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అనమాట. హిమాచల్ ప్రదేశ్లో వచ్చి మనకి బ్లాక్ టీ ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి కాంగ్రా వ్యాలీలో ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట హిమాచల్ ప్రదేశ్. హై ఆల్టిట్యూడ్ టీస్కి ఫేమస్, హిమాలయస్ ఉంటాయి కదా, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ త్రిపుర వచ్చి మనకి బ్లాక్ టీ మెయిన్లీ ప్రొడ్యూస్ చేస్తూ టీ ఇండస్ట్రీ నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఫేమస్ అన్నమాట త్రిపుర. తర్వాత మనకి ఇంకా టీ ఇండస్ట్రీస్ని మనం గవర్నమెంట్ ఏ స్టెప్స్ తీసుకుంటుంది, గ్లోబల్ బ్రాండ్ క్రియేట్ చేయాలనుకున్నాం టీ ఇండస్ట్రీస్ కోసం. సో మనకి టీ సంబంధించి ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ టీ ప్రొడ్యూసరు. అదే బ్లాక్ టీలో అయితే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట ఇండియా. సో ఇలాంటివి చూసుకోండి. మనకి 4th లార్జెస్ట్ టీ ఎక్స్పోర్టర్స్ వచ్చి మనకి ఇండియానే. సో మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఉన్నారు ఇండియాలో. కన్జ్యూమర్స్కి మనకి సపోర్ట్ చేస్తూనే మన ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం అనమాట టీని. తర్వాత వచ్చి మనకి టీ ప్రొడ్యూసింగ్ మేజర్ అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటక. సో మనకి ఆన్సర్ ఇది అఫీషియల్ కీ అనమాట. ఇక్కడ మనకు చూసుకుంటే మనకి టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ వచ్చి 62 క్వశ్చన్. ఇక్కడ మీరు 62 క్వశ్చన్కి ఆన్సర్ చూసుకుంటే డి. సో ఆల్ 4 స్టేట్స్. నెక్స్ట్ టీ బోర్డు వచ్చి 79 క్వశ్చన్. 79th క్వశ్చన్ వచ్చి డి. సో 1 and 4 స్టేట్మెంట్స్ అనేవి మనకి కరెక్ట్. సో ఇక్కడ మనకి 62nd క్వశ్చన్ అనమాట సెట్ ఏలో. సో ఆల్ 4 స్టేట్స్ అనేవి కరెక్ట్. ఆంధ్రప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, ఇవి ఆల్ కూడా టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అనమాట అఫీషియల్ కీ ప్రకారం. సో నెక్స్ట్ మనకి తర్వాత వచ్చి క్వైర్ ప్రొడక్షన్ గురించి. క్వైర్ బోర్డు మనం చెప్పుకున్నాం కదా, రీసెంట్గా మనకి 29 షోరూమ్స్ అనేవి ఒక ఎక్స్క్లూజివ్ హ్యాండిక్రాఫ్ట్స్ అవుట్లెట్ అనేవి క్వైర్ ప్రొడక్ట్స్ని మనకి ప్రమోట్ చేయడానికి మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. తర్వాత మనకి క్వైర్ బోర్డు అనేది మనం చెప్పుకున్నాం కదా, క్వైర్ ఇండస్ట్రీ యాక్ట్ అని ఉంది 1953. సో మనకి క్వైర్ బోర్డు అనేది స్టాట్యూటరీ బాడీ అవుతుంది. నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ చూసుకోండి. క్వైర్ హౌస్, MG రోడ్డు, కొచ్చి కేరళలో హెడ్ క్వార్టర్స్. సో మనం ఇప్పుడు ఏమేం బోర్డ్స్ హెడ్ క్వార్టర్స్ చూసాం. కాఫీ బోర్డు చూసాం, నెక్స్ట్ రబ్బర్ బోర్డు చూసాం. తర్వాత వచ్చి కాఫీ బోర్డు హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, రబ్బర్ బోర్డు కోటాయం, టీ బోర్డు వచ్చి కలకత్తా, టొబాకో బోర్డు మనది గుంటూరు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వైర్ బోర్డు కొచ్చి కేరళ. తర్వాత మనకి కాఫీ బోర్డు, మనకి కాఫీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ కూడా ఒకసారి చూసుకోండి. చిక్మంగళూరు కాఫీ తెలుసు కదా, సో అలా తమిళనాడు. మనకి కాఫీ అలా ఇంట్రొడ్యూస్ అయింది. సో ఇది మోకా 7 seedsతో స్టార్ట్ అయింది.
మనకి ఇప్పుడు బెస్ట్ క్వాలిటీ కాఫీ దొరుకుతుంది ఇండియాలో. సో అది తర్వాత రబ్బర్ బోర్డు, రబ్బర్ సంబంధించి మనకి స్టాట్యూటరీ బాడీ రబ్బర్ యాక్ట్ 1947. తర్వాత మనకి హెవియా బ్రెజిలియనస్. సో ఇదనమాట మనకి సైంటిఫిక్ నేమ్. అమెజాన్ బేస్ నుంచి వచ్చింది మన ఇండియాకి రబ్బర్. సో మనకి నేటివ్ కాదు, ఇంట్రడ్యూస్ చేశారు. సక్సెస్ఫుల్లీ ఇంట్రడ్యూస్ చేసిన ఏదైనా ట్రీ ఉందంటే అదర్ కంట్రీస్లో రబ్బర్ అనమాట. సో అది పారా రబ్బర్ అంటారు. నెక్స్ట్ టొబాకో బోర్డు మన ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఉంది. నెక్స్ట్ మనకి టొబాకో గురించి కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ స్టాటిస్టిక్స్ చూసుకోండి. సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ప్రొడక్షన్లో టొబాకోలో సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఏదంటే ఇండియా అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ అన్మ్యానుఫ్యాక్చర్డ్ టొబాకో ఇన్ వాల్యూ టర్మ్స్లో అది టొబాకో. నెక్స్ట్ మనకి కోయర్, ఇవన్నీ మనం చూసాం కదా. కోయర్ అనేది మనకి గిఫ్ట్ ఫ్రమ్ ద నేచర్, మనకు కోకోనట్ నుంచి తీస్తారనమాట, కొబ్బరి నార కోయర్. సో కాఫీ బోర్డ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.